సో ఫ్రెండ్స్ చాలా దూరం దొక్కకుండానే అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఒక దగ్గర ఆగిన. ఏంటిదంటే ఎందుకు ఆగిన అంటే ఇక్కడ నూడిల్స్ అయితే ఇవి తాళ్ళా నూడిల్సా అర్థం అవ్వట్లేదు నాకు. ఐ థింక్ నూడిల్స్ అవి ఉంటాయి, గ్లాస్ నూడిల్స్ అని చెప్పేసి అయితే వీటిని అంటారు. సో ఈ విధంగా నూడిల్స్ అయితే తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఎవరైతే వస్తారో వాళ్ళకైతే అమ్మేయడం జరుగుతుంది. ఇంకా తయారు చేసిన తర్వాత వాటిని కవర్ లోపల చూడండి ఇట్లా ఎట్లా ఇస్తుందో ఈ విధంగా తయారు చేసిన తర్వాత అమ్మేస్తారు. అండ్ నేను చూపెడతా, ఇప్పుడే ఆమె ఫ్రెష్ నూడిల్స్ తెస్తుంది. అండ్ ఈ విధంగానైతే వీటిని ఈ నూడిల్స్ని అయితే తయారు చేసి ఎండబెడతారు, రోడ్ల మీద పెడతారు. సో మీరు చూడొచ్చు, ఓహో ఎన్ని నూడిల్స్ అసలుకి, గిన్నిగనం నూడిల్స్. ఇదైతే ఒక కొత్త విషయం అని చెప్పేసి చెప్పుకుంటాను నేను. అండ్ ఇక గిన్నిగనం నూడిల్స్ని అయితే ఎండబెడతారు. ఫ్రెష్ నూడిల్స్ ఇవన్నీ కనబడుతుందా, ఫ్రెష్ నూడిల్స్. ఇంకో దారాల లెక్కన పెట్టి అయితే కొంటారు. ఇక ఇక్కడ నూడిల్స్ మిషన్ ఇది. కెన్ ఐ టేక్ ఏ వీడియో? కత్తెరతో కట్ చేస్తున్నారు నూడిల్స్ని. వేడి నూడిల్స్. ఓకే, ఆడ మొత్తం బకెట్లలో కలిపి ఆ పైన వేస్తే ఇళ్ళకి వెళ్ళి నూడిల్స్ అయితే బయటకు వస్తుంది. ఇక్కడ వీళ్ళు బకెట్లలో మొత్తం కలుపుతారు పిండిని, కలిపిన పిండిని దాంట్లో వేస్తున్నారు. దాంట్లోకి వెళ్ళి ఈ మిషన్లోకి వెళ్ళి వేడిగా బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ ఏదో భలే ఉంది కదా. ఫస్ట్ నీళ్ళు పోసిండు, ఓకే ఆ పిండిల్లో పోస్తారు. ఇంకా తర్వాత ఇవి పెడతా ఉంటారు. సో ఈ విధంగా నూడిల్స్ అయితే అవుతాయి. వీటిని కట్ చేసుకొని పోతారు, పోయి ఈడ ఎండేస్తారు. ఎండిన వాటిని అమ్మేస్తారు. మంచిగా ఉంది. సో ఇక్కడ తీసుకొచ్చి ఈమె ఎండేస్తుంది, చూసారా మీరు. సో ఈ విధంగా ఇవన్నీ ఫ్రెష్ నూడిల్స్ అన్నట్టు ఇవన్నీ. సో ఇవి ఫ్రెష్ నూడిల్స్ అన్నింటిని ఎండేసి తర్వాత ఇక ఈ విధంగా వీళ్ళు వచ్చేసి కొనుక్కోపోతారు. ఇక షాప్ వాళ్ళు పోయి కొనుక్కోపోతారు. ఇది ఎట్లున్నా అంటే పిండి గిర్నీలా మామూలుగా మనం ఉంటాయి కదా, పిండి గిర్నీ దగ్గర పోయి పిండి పట్టించుకుంటాం కదా సంక్రాంతికి, దసరాకి అప్పాలు చేసుకోవడానికి. సో అట్లున్నా అన్నట్టు. సో చాలా క్రేజీగా ఉంది, ఒక కొత్త విషయం. అండ్ యా ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ పోతుంటే, విలేజ్ అంటూ పోతుంటే చాలా కొత్త విషయాలు అయితే తెలుస్తాయి అన్నట్టు. బాగా కొండలు ఎక్కి అలసిపోయాను, అందుకే జాకెట్ ఇప్పేసి జస్ట్ ఇట్లా మామూలుగా రైడ్ చేస్తాను. ఓ రెడ్ బుల్. రెడ్ బుల్ గివ్స్ ఎనర్జీ. Photo with you. Oh yeah. Okay. Come. Thank you. Yeah, come. I photo. Yeah, okay, no problem. Oh, thank you. Thank you. Thank you. Red Bull gives energy. Yeah. Thank you very much, Sanjay. Huh? Thank you very much. Oh, thank you. Have a good day. Thank you. Thanks for Red Bull. Bye. Thank you. సో చాలా మంచి వాళ్ళు ఉంటారు, ఇట్లా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మనకు. మధ్యలో వచ్చేసి మనం అనుకుంటాం కానీ ఈమె ఆపి మరి బనానా ఇస్తుంది. ఇది సిగరెట్ ఇస్తాండి. I don't smoke. సరిపోయింది. వీళ్ళు భలే ఉన్నారు, నన్ను వీళ్ళు తీసుకుంటారు.
వీళ్ళైతే చాలా బాగా ప్రేమగా చూసుకుంటున్నారు. లైక్ ఒకరు వచ్చేసి బనానాస్ ఇచ్చారు, ఒకరు వచ్చేసి రెడ్ బుల్ ఇచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉన్నది. నిజంగా రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తప్పుగా అపార్థం చేసుకున్నాం కానీ చాలా మంచోళ్ళు. ఎవ్రీవేర్, ఎవ్రీ కంట్రీ ఐ గాట్ లాట్ ఆఫ్ లవ్. రియలీ ఆసమ్. బెంగాల్, కోల్కతా, క్రేజీ అసలు. ఎక్కడో మచ్చుందిరా నీకు, రాసి పెట్టుకున్నావు అంతే. ఇప్పటిదాకా ఇంకా ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు నాకు సిగరెట్ ఇస్తాను. 20 కిలోమీటర్ల క్రితం చూసిన ఆ ఒక్కరిని, అతను ఇంకొకరిని ఎక్కించుకొని మళ్ళీ నన్ను కలవడానికి వచ్చిండు. నా నెంబర్ తీసుకున్నాడు. ఏం చేసుకుంటాడు ఆ నెంబర్ అని అంటే, హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సో హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఇదంతా పొలాలు. అండ్ ఇన్ని రోజులు మామూలుగా పొలాలు అనేటివి కూడా మొత్తం కట్ చేసి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ దున్ని పెట్టారు. ఇదంతా వరి బాగా పండిస్తారు చైనాలో. ఎందుకంటే చాలామంది పీపుల్ రైస్ తింటారు. చైనా మొత్తం తింటారు, చాలామంది కాదు. ఏషియన్ కంట్రీస్లో మొత్తం కూడా మనకు వరి అయితే తింటారు. ఈ కింద చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆకుకూరలు, మీరు దునియాలో చూడండి, ఆకుకూరలు అన్నీ ఇక్కడే కనబడతాయి మీకు చైనాలో. అదంతా కూడా వరి. అక్కడ మొత్తం అది వరి పండించడానికి రెడీ చేస్తున్నారు. ఇంకొక నెల అయితే మంచిగా నాట్లేసి మంచిగా గ్రీనరీ కనబడేదేమో, కానీ ముందు వచ్చినాం కదా, ఏం చేయలేదు. ఇంకొక 17 కిలోమీటర్లు అయితే మనం గమ్యాన్ని రీచ్ అవుతాం. పదండి. యాక్చువల్గా ఇప్పుడు నేనైతే రోడ్ మీద సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. సో వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక వ్యవసాయం అయితే చేస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు కదా ఇక్కడ వ్యవసాయం ఎట్లా చేస్తారు అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇవి మనం మోరీ అనుకుంటాము, డ్రైనేజ్ అనుకుంటాము, కానీ వీళ్ళకి పొలానికి వాటర్ అన్నట్టు. అండ్ వీళ్ళు మ్యాక్సిమం మనం అనుకుంటాం కదా ఇంకా ట్రాక్టర్ వాడతారేమో, అది వాడతారేమో, ఇది వాడతారేమో అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. దున్నడానికి ట్రాక్టర్ అయితే వాడట్లేదు అసలు. వీళ్ళు మామూలుగా దున్నడం కూడా లేదు, ఏవో చిన్న చిన్న మిషన్లు. ఇక మీకు తెలుసు చైనా అంటే టెక్నాలజీ అంటే చైనా. సో వీళ్ళు ఆవులను ఎడ్లను యూజ్ చేయట్లేదు, చిన్న చిన్న ట్రాక్టర్లు కూడా యూజ్ చేయట్లేదు పొలములకు. నేను ఇంతవరకు చూసిన మొత్తం రూరల్ ఏరియాలోనే పోతున్నా కదా. సో ఈ విధంగా గెట్లలాగా మామూలుగా కట్టుకుంటారు. అండ్ దున్నడం కూడా అదొక మిషన్ కనబడుతుందా మీకు, అక్కడ ఏదో మిషన్ తోటి అయితే దున్నుతారు. అండ్ దున్నడం అంటే అది నేను ఆ మిషన్ కూడా చూపెడతా కొంచెం దగ్గర పోయినాక. చాలామందికి వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా అది మేబీ తెలిసి ఉండొచ్చు. ఇగో ఈ విధంగా పార లాంటి వాటితోటి, ఇది పార ఉందా, పార లాంటి వాటితోటి వీళ్ళు ఇట్లా గెట్లలాగా కట్టుకుంటారు. ఇందులో నీళ్లు పంపించుకొని ఇంకా మరి ఏ పంట వేస్తారో నాకు తెలియదు. సో మీకు చూపెడతా, ఇక్కడ ఒక మిషన్ ఉన్నది. ఈ మిషన్ ఏం మిషన్ అయ్యా, అదే నేను అడిగి పోవచ్చు లేదు. ఓ చాలా మెత్తగా ఉన్నది ఇది. సో వీళ్ళకు ఇట్లా వస్తే వీళ్ళు అంటే వీడియో వాడు సైకిల్ మీద వచ్చుకుంటాను అవతారం ఏమో ఎట్లుంది, సైకిల్ మీద వచ్చుకుంటే ఇట్లా వేసుకున్నాను అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ క్రేజీ అసలుకి ఇది చూడ్డానికి. ఇవాళ మాత్రము 2 కొత్త విషయాలు తెలిసినాయి నాకు.
మంచి గంబూట్లు వేసుకొని చేస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడైతే డిఫరెంట్ మిషన్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, ఇంకా వరి పెట్టడం స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇగో ఇందులో మామూలుగా మీరు చూసుకుంటే ఎరువుగా చెక్క పొట్టు, తౌడు అలాంటివి వాడుతున్నారు. అండ్ రియల్లీ కొంచెం యూనిక్గానే ఉన్నది వీళ్ళ వ్యవసాయ పద్ధతులు. అండ్ వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళు ఏం వేసుకుంటారంటే ఆకుకూరలు ఎక్కువగా పండిస్తారు, వరి కూడా ఎక్కువ పండిస్తారు. అండ్ లోటస్ మకానా తయారు చేస్తారు కదా, అవి ఇట్లా అవన్నీ చాలానే ఉన్నాయి. అండ్ వీళ్ళందరూ మనల్ని కొంచెం వింతగా చూస్తారు అనుకోండి, అది తర్వాత విషయం. ఇక అందరు మంచిగా క్యాపులు పెట్టుకొని నీహా ఇందూదా 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 ఏమంటాను తాత, నాకు తెలుస్తలేదు. సో అది ముచ్చట. ఇగో ఇదేమో వరి ఫోను ఇది. సో ఇదేమో వరి చేను మొత్తం ఇది. సో ఇక్కడ ఇప్పుడు ఇటు సైడ్ మొత్తం వరేస్తున్నారు. అటు సైడ్ మొత్తం మళ్ళీ ఏం వేస్తున్నారో తెలియదు. మేబీ అటు సైడ్ కూడా వరేనేమో, మరి అంటే డిఫరెంట్గా పండిస్తారేమో. మనం ఆ టైంలో ఉంటే మాత్రం చాలా విషయాలు తెలిసేటివి, మనం ఆ టైంలో లేం కాబట్టి తెలియదు. అండ్ చూడండి, మరి ఇంకొకటి ఇక్కడ చూడండి కాలువ, ఇటు సైడ్ కూడా కాలువ కట్టుకున్నారు. మనం ఓరం వేసుకొని మంచిగా చేసుకుంటాము, కానీ వీళ్ళు మంచిగా సిమెంట్ తోటి కాలువలు కరెక్ట్ సెట్ చేసుకొని ఇంకా మరి అట్లా నీళ్ళు అట్లా లోపలికి పంపించుకుంటారేమో. క్రేజీ అసలు. నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వాళ్ళతో మనం మాట్లాడగలిగితే ఇంకా చాలా విషయాలు తెలిసేటివి. సో వీళ్ళకి విలేజెస్లో ఉన్న వాళ్ళకి కనీసం గూగుల్ ట్రాన్స్లేషన్ కూడా వాడడం కొన్నిసార్లు కష్టమైపోద్ది. సో అది చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చిన నేను. అండ్ ఒక్కసారి ఆ డ్రోన్లో ఆ లొకేషన్ చూపెడతా, క్రేజీ ఉంటుంది. హలో, వచ్చేసండి మన డ్రోన్ వ్యూలోకి. Dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. It's bam, bam, bam. Hey, it's bam, bam. She wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga los biles, nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. I bought a Benz straight from the trap, I don't like paying no taxes. I don't need friends, solo na mami, papi te enseño what racks is. Me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. She keep it G, she keep it tranqui, but she be down with the set. Ay, me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. Ay, EBK if you all in the way, you in the field with a vet. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Hey, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Vestido Mbappé, rich como Mbappé, I can never let her up stop me. In the backseat, I'm with your bitch, si me encanta ese topic. Windows black, that's a fact, she don't even mind getting sloppy. Shoot her outside, holding the mat, si le digo dispara y like copy. Ábrame. డ్రోన్లో చూడండి, రిటర్న్ టు హోమ్ అని కొడితే ఎంత బాగా చూపెడుతుందో. ఇక్కడ డైరెక్ట్ డ్రోన్ లొకేషన్ వేసుకొని ఇగో ఇక్కడ ఉన్నాం అని చెప్పేసి గ్రీన్ ఏరియాలో తీసుకొచ్చేస్తుంది. క్రేజీ కదా అసలుకి. సో ఫైనల్లీ డ్రోన్ షాట్స్ అయితే తీశాను. అండ్ మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ సన్సెట్ అప్పుడు ఒక 94 కిలోమీటర్ల రైడ్ చేశాను ఇప్పటికీ. ఇంకొక 4 కిలోమీటర్లు ఉంది, ఇవాళ 98 అవుతుందేమో. మేబీ ఇంకా ఏమైనా హోటల్ చూసుకుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అండ్ చలి చాలా వరకు తగ్గింది. అండ్ సీరియస్లీ మీకు ఒక లొకేషన్ చూపెట్టినా కదా, అది ఇంకా బాగుంది. అండ్ అటు సైడ్ చూడండి, సూర్యుడు
ఆ కొండల మీదకి వెళ్ళి నెక్స్ట్ లెవెల్ చూపెడుతున్నాడు. ఇప్పటిదాకా మనం డ్రోన్ షాట్లో చూసింది అది. సో ఈ రైడ్ మ్యాక్సిమం ఇంకా అయిపోతుంది. వాళ్ళ చాలా విషయాలు వచ్చినాయి రైడ్లో. చలో ఇంకా పదండి, చూసుకుందాం, ఎక్కడైనా ఉందాం. అండ్ పొద్దున్నే లేచి మళ్ళీ 100 కిలోమీటర్లకి సిద్ధం అవుదాం. అంతలోగా చూద్దాం ఎక్కడ ఉంటామో ఏంటో, ఎంతోమంది రిజెక్ట్ చేస్తారో చూద్దాం పదండి. అమ్మ జీవితం. పొద్దున ఏమంటుందని 8:30కి స్టార్ట్ చేసా, సాయంత్రం 5:14 అవుతుంది. 100 కిలోమీటర్లు అయినాయి. ఎప్పుడు స్టార్ట్ చేసా, ఎక్కడ మొదలు పెట్టా, ఎక్కడ దాకా వచ్చినా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అసలుకి. గత 3 రోజుల నుండి 100, 120, 105 ఇట్లా దొక్కుకుంటూ వస్తున్నా. ఇది 3వ రోజు. బాబా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నట్టు. ద సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంత మంచిగా దొక్కి ఫైనల్గా చేరుకున్నాక హోటల్ ఇవ్వరు అంటే నానా తంటాలు పడతారు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మెయిన్ చౌరస్తా ఉన్నట్టున్నది. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంగడి. ఓకే, ఇది మెయిన్ చౌరస్తా, చాలా పెద్ద చౌరస్తా. ఇక్కడ ఆరెంజెస్ అవి ఇవన్నీ అమ్ముతున్నారు. ఓకే, ఇక్కడ నుండి ఎంత మన హోటల్ 650 మీటర్ల దూరంలో ఉంది. ఇవాళ కొంచెం మంచిగా రెస్ట్ తీసుకొని ఎడిట్ చేసుకొని బాగా వీడియోస్ ఇట్లా 4-5 అప్లోడ్ చేసుకుంటే తొందరగా ఈ హోటల్ దొరికితే రేపు ఎల్లుండి అట్లా క్యాంపింగ్ చేస్తూ సాయంత్రానికి ఫుడ్ తీసుకుంటే చాలు, క్యాంపింగ్ వేసుకొని ఎన్నో గడవండి, పొద్దుగా లేవచ్చు అంతే. చలిని తట్టుకుంటే సరిపోద్ది ఒక రోజుకి. సో ఇంకా పదండి, హోటల్లో ఏమంటారు చూడాలిగా. ఇది ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది నాకు. సైక్లింగ్ అంతా చేసిన తర్వాత సాయంత్రము అలసిపోవడం అయితే లేదు ఫ్రెండ్స్, నేను అయిపోయింది ఎప్పుడు. ఓకే, అలవాటు అయిపోయింది బాడీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఒక బ్యూటిఫుల్ రూమ్ అయితే దొరికింది. బ్యూటిఫుల్ అంటే మరి అంత బ్యూటిఫుల్ ఏం కాదు, జస్ట్ ఇది ఒక రూరల్ ఏరియా. చాలా తక్కువగా ఇక్కడ లైక్ రూమ్స్, హోటల్స్ కూడా 4-5 ఉన్నాయి అంతే. అండ్ కొంచెం తక్కువలకే ఉన్నాయి. నాకు ఎంత దొరికినాయి అంటే ఇక్కడ 60 రూపాయలు దొరికినాయి. 60 RMD అంటే తెలుసుగా మీకు, ఒక RMD అంటే ₹11.60 అంటే 660. అదొక 60 పైసలు అంటే అంతే, ఒక 700 రూపాయలకి ఏమో పడ్డది. అండ్ సింపుల్గా, చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ కూడా నేను మొత్తం హెల్ప్ చేశాను. అన్ని డీటెయిల్స్, పాస్పోర్ట్ అవన్నీ ఇచ్చేసిన. 10 నిమిషాలు కూడా పట్టలేదు. యాక్చువల్లీ ఎప్పుడంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ నాకు రూమ్ ఇచ్చారు, చిట్టిని కూడా లోపల పెట్టేశాను. మనం మండలంలోకి పోతే ఎట్లుంటుంది అట్లుంటుంది అన్నట్టు. ఇగో ఇది రూము. సో కొంచెం చూసుకోండి, కొంచెం చీకటి ఉన్నది. సో ఇగో మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి. చిట్టి ఒక బెడ్, మనకి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి చెప్పూరి, ఇంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు. లైట్లు అయితే ఇవే. అండ్ ఇది ఏసీ ఉన్నది, సరిపోద్ది. వాష్రూమ్ ఉన్నది, సీటింగ్ వాష్రూము. చాలుగా ఇంతగానో మంచిది అయితే ఏ హోటల్ లేదు. చాలా హోటళ్ళు ఉన్నాయి కానీ కొంచెం ఇదొక హోటల్ చాలు. ఎవరొక్క రాత్రి వండుకొని పొద్దుగా లేవడానికి ఏమన్నా వెళ్ళి. సరే ఫ్రెండ్స్, ఏమైనా బయటికి వెళ్తే ఏమైనా ఫుడ్ తింటే ఒకటి లాగ్ చేస్తా, లేకుంటే ఇంకా గుడ్ నైట్.